ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదూ! దేవుడు మహాకృపను బట్టి మరోసారి ఉదయకాలం వేకువజాము మన్నా అనే కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభు ఎంతగానో కృప చూపి ఉన్నారు. ఈ దినము కూడా మీ అందరి కొరకు చక్కని వాగ్దానం ప్రభు అనుగ్రహించి ఉండగా దాన్ని పట్టుకొని మీ ముందుకు రావడానికి ప్రభు కృప చూపించారు. చిన్న ప్రార్థన చేసుకొని ఈ వేకువజాము అనే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రతి ఉదయకాలమందు వేకువజాము మన్నా అనే కార్యక్రమం ద్వారా మీరు నడిపిస్తున్నారు. ఈ ఉదయకాల సమయము కూడా ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించును గాక. హల్లెలూయా. అందరూ బాగున్నారు కదూ! మీరందరూ బాగున్నారని ప్రభువును బట్టి నమ్ముచున్నాను. ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మన దేవుడిచ్చిన వాగ్దానం చూద్దాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం చదువుకుంటే, రెండింతల మేలు మీకు చేసేదను నేను మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో సాతాను ఉన్న ఆశీర్వాదాన్ని పోగొడుతూ ఉంది. ఉన్న దీవెనను పోగొడుతూ ఉంది. అపవాదం అనుకుంటుంది, నేను దేవుని నమ్ముకున్న వారి జీవితాల్లో ఉన్న ఆశీర్వాదం అంతా పోగొట్టాను. వారి జీవితాల్లో ఉన్న దీవెనంతా కూడా పోగొట్టాను. కాబట్టి ఇక్కడ జీవితం అయిపోయింది. ఈడి కుటుంబం అయిపోయింది అని నవ్వుకుంటూ గింతలేస్తున్న పరిస్థితుల్లో దేవుడు నీకు ఇస్తున్న రెండింతల మేలు నీకు దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ విషయం అపవాదికి ఏమాత్రం కూడా తెలియదు దైవజనం. ఈరోజు నీ కుటుంబంలో కూడా సాతాను నీ ఆశీర్వాదాన్ని భంగపరిచిందేమో, నీకు రావలసిన దీవెన పోగొట్టిందేమో, ఈరోజు నీ జీవితంలో ఉండవలసిన సంతోషం నీకు లేకుండా చేసిందేమో, ఈరోజు నీకు ఉండవలసిన ఆర్థికమైన సమృద్ధి నీకు లేకుండా చేసి, ఈరోజు నీ జీవితాన్ని బట్టి, నీ యొక్క బ్రతుకును బట్టి కూడా సాతాను చాలా కేరింతలు కొట్టిందిగా ఒకవేళ ఉందేమో సోదర, దేవుడి ఉదయకానికి ఇస్తున్న రెండింతల మేలు నీకు చేస్తాను. ఎంత చక్కని వాగ్దానం ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడండి. ఈరోజు చాలా కుటుంబాలు ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని బాధపడుతున్న కుటుంబాలు ఉన్నాయి. దీవెన పోగొట్టుకొని చేతులారా పోయిందనుకొని బాధపడే కుటుంబాలు ఉన్నాయి. ఇది కారణం అపవాది చేసిన పని. ఏ మనిషి కూడా కావాలని సిరి సంపదలు పోగొట్టుకోడు. ఏ మనిషి కూడా కావాలని వారి జీవితంలో దీవెన పోగొట్టుకోరు. కానీ అపవాది మనుషుల జీవితాలు ఆడించినప్పుడు మనకు తెలియకుండానే మనం కొన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకున్న వారిగా మార్చబడుతూ ఉంటాం. కొన్ని దీవెనలు మన జీవితంలో పోగొట్టుకున్న వారిగా మార్చబడుతూ ఉంటాం. అయితే భయపడమాక. ఈ ఉదయకాలం దేవుడు నీకు ఇస్తున్న రెండింతల మేలు నీకు చేస్తాను, దాన్ని తెలియచేస్తాను. హల్లెలూయా. చక్కని వాగ్దానం దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇంతవరకు నాది పోయింది అని కృంగిపోతున్న వారికి, ఈ సమస్యను బట్టి నా జీవితంలో అన్నీ కోల్పోయానే అని భయపడే వారికి, ఈ ఉదయకాలమే దేవుడు నీకు ఇస్తున్న రెండింతల మేలు. నిజమేనండి. యోబు చాలా భయభక్తులు కలిగిన వాడిగా దేవుళ్ళో ఉన్నాడు. ఎంతో సిరి సంపదల చేత, ఆశీర్వాదాల చేత తొలతూగుతూ ఉన్న సందర్భములో అపవాదిని బట్టి అన్ని కోల్పోయాడు దైవజనము. ఆస్తిని, ఆరోగ్యాన్ని, సిరి సంపదలు కోల్పోయి నిరాశ మధ్యలో ఉన్న పరిస్థితుల్లో వెళ్ళిపోయాడు యోబుగా. సాతాను అనుకుంది, ఇక ఈడి జీవితం ముగిసిపోతుంది. వాడుకున్న ఆశీర్వాదం అంతా కూడా నేను దోచుకున్నాను. వాడుకున్న ధనధాన్యాలన్నీ కూడా నేను దోచుకున్నాను. ఇక ఈడి జీవితం అయిపోయింది అనుకొని బాధపడుతున్న తరుణములో, కృంగిపో తరుణములో దేవుడు యోబు గారికి రెండింతల ఆశీర్వాదం ఇచ్చాడు. హల్లెలూయా. సాతానికి మతిపోయింది సోదరా. సాతానికి మతిపోయింది. ఏంటి, యోబు జీవితం అయిపోయింది అనుకున్నాను, ఈడి పతనమే అనుకున్నాను, ఈడు తిరిగి లేవడనుకున్నాను. కానీ దేవుడు నాకు తెలియకుండా వాడిని రెండింతలుగా దీవించాలని చెప్పి చాలా కృంగిపోయినట్లుగా అపవాది కనబడుతుంది. ఈరోజు అదే వాగ్దానం ఈ ఉదయకాలం మీ అందరి జీవితాల్లో దేవుడిస్తూ ఉన్నాడు. మీ అందరి కుటుంబాలకు దేవుడిస్తున్న రెండింతల మేలు దేవుడు చేయబోతున్నాడు. రెండింతల మేలు
మీ కుటుంబాలకు ప్రభు అందించబోతున్నాడు సోదర. ఎక్కడైతే అపవాదిని బట్టి నీ కుటుంబంలో ఉన్న ఆశీర్వాదం కోల్పోయావో, అపవాదిని బట్టి నీ జీవితంలో భార్యాభర్తల మధ్య సమాధానం కోల్పోయావో, అపవాదిని బట్టి తల్లిదండ్రులకి బిడ్డల మధ్య ఎడబాటు కలిగిందో, అపవాదిని బట్టి వ్యాపారములో రకరకాల రంగాల్లో నష్టాన్నే చూసే పరిస్థితిలో ఉంటే ఈ ఉదయకాలం ప్రవేశిస్తూ రెండింతల మేలు నీ కుటుంబానికి దేవుడు చేయబోతు. రెండింతల ఆశీర్వాదం నీ కుటుంబానికి ప్రభు. ఎందుకంటే దైవజనమా ఆనాడు యోబు గారికి అన్నీ కోల్పోయినప్పుడు రెండింతల ఆశీర్వాదం చేత దేవుడు ఆయన కుటుంబాన్ని ఆస్వాదించాడు. ఈరోజు సోదర సోదరి నీ జీవితంలో కూడా రెండింతల మేలు ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. కోల్పోయింది ఒకటైతే పోగొట్టుకుంది ఒక్కటైతే రెండింతల మేలు చేత, రెండింతల ఆశీర్వాదం చేత, రెండింతల దీవెన చేత, రెండింతల కృప చేత మరి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఒకసారి స్తోత్రం చెప్పండి. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి, దావీదు జీవితంలో కూడా అపవాది కొన్ని ఆటంకాలు పరిచి కొన్ని చేయకున్న కార్యక్రమాల్లోకి దావీదుని తీసుకెళ్ళి సర్వ రాజ్యాన్ని, డబ్బుని, పదవిని అన్నీ కూడా పోగొట్టి ఏమీ లేని వాడి కింద మరి చేసి ఉన్నప్పుడు సాతానుకుంది ఇక జీవితం అయిపోయింది, ఇక దావీదు జీవితం అయిపోయింది అనే టైంలో మళ్ళా దేవుడు దావీదు పశ్చాత్తాపడ్డ వల్ల, దావీదు దేవుడు ముందుకెళ్ళి ప్రార్థించే వ్యక్తిగా మానకపోవడం వల్ల, విశ్వాసంలో దావీదు జారుపు నిలబడ్డం వల్ల మళ్ళా కోల్పోయినవన్నిటితో పాటు అధికమైన ఆశీర్వాదం మరి దావీదుకి ప్రభు ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు మరలా రెండింతల ఆశీర్వాదాలు, రెండింతల దీవెనలు, రెండింత మేలులు భగవంతుని నీ కుటుంబానికి చేయబోతున్నాడు. దేవుని జీవితానికి ఇవ్వబోతున్నాడు. ప్రభు నీకు అనుగ్రహించబోతుండగా ఇంకెందుకు ఆలస్యం? నాతో పాటు ఇప్పుడే ఈ ఉదయకాలమే మోకరించి ప్రార్థన చేయి. ప్రభు ప్రార్థన. ఎందుకు యోబు గారి యొక్క జీవితం హెచ్చించబడింది మనం ఆలోచించేది ఉదయకాలం. అతను సామాన్యములో కుటుంబంలో పుట్టిన వ్యక్తే కదా. మరి కూలి పనికి వెళ్తే తప్ప గడవని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి. అటువంటి వాడి జీవితం ఎందుకెంత హెచ్చించబడిందంటే అతని దేవుడిచ్చిన వాగ్దానం. ఊజు దేశములోనే యోబు వంటి గొప్పవాడు మరొకడు లేడు. హల్లెలూయా. మొదటి కారణం మనం గమనిస్తే దేవుడు పట్ల భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుడంటే భయభక్తులు కలిగిన వాడిగా జీవితం ఉంది కాబట్టి ఆ స్థితి కలిగింది. రెండోది, చెడుతనమును విసర్జించిన వాడిగా ఉన్నాడు. పాపానికి జోలికి గాని, చెడుకు జోలికి గాని వెళ్ళని వాడిగా జీవితాన్ని కాపాడుకున్నాడు కాబట్టి అతని జీవితం మూడోది, న్యాయముగా నడుచుకోవడం అనేది నేర్చుకున్నాడండి. ఈ 3 కారణాలే యోబు జీవితాన్ని వాగ్దానానికి వారసుడిగా మార్చబడింది. ఈరోజు నీ జీవితంలో కూడా భక్తి కలిగిన వాడుగా జీవితం దేవుల్లో కొనసాగిస్తున్నావా? చెడుకు చాలా దూరంగా జీవించే వ్యక్తిగా నువ్వు కొనసాగుతున్నావా? నీ తగిన న్యాయబద్ధమైన జీవితాన్ని ఈ లోకంలో కనపరిచే వ్యక్తిగా ఉన్నావా? ఖచ్చితంగా దేవుడు ఈ వాగ్దానం నీకే చేస్తున్నాడు. యోబు జీవితంలో అందరికంటే, ఆ గ్రామం కంటే, ఆ దేశంలో ఉన్న వారందరికంటే ఎలాగైతే హెచ్చించాడో ఈ ఉదయకాలం నీ కుటుంబాన్ని కూడా అంతగా దేవుడు హెచ్చించబోతున్నాడు. నీ ఫ్యామిలీ అంతా కూడా దేవుని బట్టి అంతగా హెచ్చించబడబోతుంది. ప్రభు కృప నీ కుటుంబాన్ని వెంబడించే తరుణం రాబోతుంది. ఎందుకంటే ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీ సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించేవాడు ఆయనే. ఈ ఉదయకాలం నీకు ఇచ్చిన వాగ్దానాన్ని బలంగా నమ్ము సోదరా. నీ కుటుంబాన్ని ఉదయకాలం దేవుడు హెచ్చించబోతున్నాడు. నీ జీవితాన్ని ఉదయకాలం దేవుడు హెచ్చించబోతున్నాడు. అద్భుతమైన కార్యముల చేత, అద్భుతమైన మేలు చేత, అద్భుతమైన కృప చేత భగవంతుడు హెచ్చించబోతున్నాడు. యోబుని ఎంత గొప్పగా దేవుడు హెచ్చించాడో మిమ్మల్ని కూడా దేవుడు హెచ్చించబోతున్నాడు. ఇంకెందుకు ఆలస్యం? నాతో పాటు మోకరించి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మరి నా దేవా, ఈ దినాన్ని మంచి వాగ్దానంతో నీ బిడ్డల ముందుకు వచ్చావు.
నీ దేవుడైన యెహోవా నీ సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును అని వాగ్దానం ఇచ్చావు తండ్రి. ఈరోజు నమ్ముకున్న వారందరిని హెచ్చించబోతున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి కుటుంబం మీ చేతికి అప్పగించబడుతుంది. ప్రతి ఒక్కరిని మీరు హెచ్చించబోతున్నారు తండ్రి. మరి వ్యవసాయం చేసేవారిని హెచ్చించండి. పాడి పంటల విషయంలో ముందుకెళ్ళి వారిని హెచ్చించండి. ఉద్యోగాలు చేస్తున్న వారిని హెచ్చించండి ప్రభా. వ్యాపారం చేస్తున్న వారి సంవత్సరం ఈ దినమే వారి వ్యాపారములు హెచ్చించబడి కృప దయచేయండి ప్రభు. ఎవరైతే అప్పుల్లో ఉన్నారో వారన్ని బాధలు కూడా దూరపరిచి వారికి సహాయం అందించండి. ఎవరైతే కుటుంబ సమస్యలతో ఉన్నారో భార్యాభర్తల మధ్య సమాధానము లేకున్నారో వారికి సమాధానపరచండి తండ్రి. ఎవరైతే వ్యాపారంలో ఒక హెచ్చింపు లేదో వ్యాపారంలో వారికి హెచ్చింపు దయచేయండి ప్రభా. ఎవరికైతే ఆరోగ్యం లేక బాధపడుతున్నారో వారి విషయంలో మీ కృపను బట్టి ఆరోగ్యం దయచేయండి ప్రభా తండ్రి. ఎవరైతే ప్రభా ఇబ్బందుల వంటి కొలుములో ఉన్నారో వారందరినీ విడుదల దయచేయండి ప్రభా. చదువుకున్న బిడ్డలకి సహాయం దయచేయండి. మరి ఇదిగో నా తండ్రి చదువు పూర్తయి ఉద్యోగం ఎదురు చూసే బిడ్డలకి చక్కని ఉద్యోగాలు దయచేయండి ప్రభా. నాయన ఈరోజు పెళ్లి రోజు జరుపుకునే వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్న వారిని ఆశీర్వదించండి. బర్త్డే సందర్భంగా ఉన్నవారికి దీవించి ఆస్వాదించి ఈ రీతిగా ప్రతి కుటుంబాన్ని బలపరిచి ఆస్వాదించి మీరు మహిం పొందుకోమని ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా వేకోత్సవం అన్న కార్యక్రమాన్ని కేవలం ప్రభు ప్రేరేపణతో మీ ముందుకు రావడం జరుగుతుంది. మీ అందరూ కూడా ఈ యొక్క బలమైన వర్తమానం విని దైవదీవులు పొందుకోండి. మర్చిపోకండి మా యొక్క యూట్యూబ్ ఛానల్ వైఎస్ఐ ప్రేయర్ మినిస్ట్రీ అఫీషియల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకి తెలియపరచండి. ఈ సేవను ఎవరైనా బలపరిచే ఉద్దేశం ఉంటే మీ సహకారం అందించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా ఆస్వాదించి హెచ్చింపజేసును గాక. గాడ్ బ్లెస్.